Birla Open Minds International School, Karimnagar. Nursery to grade 8th with IIT NEET Foundation. AC Campus, Dan Residential. Admission lu jaruguchunnami. కరీంనగర్ లో రౌండ్ కు దూసుకెళ్తున్నారు బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్. మొదటి రౌండ్ అంటే పోస్టల్ బ్యాట్ మొదలైనప్పటి నుంచి తన ఆధిక్యతను ప్రదర్శిస్తున్నాడు. చూసుకున్నట్లయితే గత ఎన్నికల్లో వచ్చినటువంటి మెజార్టీ ఇప్పటికే బండి సంజయ్ పూర్తి చేసుకున్నాడు. ఇక్కడ రౌండ్ వారిగా చూసుకుంటే మొదటి రౌండ్ లో బండి సంజయ్ 12,468 ఓట్ల మెజార్టీ, అలాగే రెండో రౌండ్ చూసుకున్నట్టయితే 26,000 ఓట్ల మెజార్టీ, మూడో రౌండ్ 39,000 మెజార్టీ, అదేవిధంగా నాలుగో రౌండ్ చూసుకుంటే 1,14,000 మెజార్టీ. ఇలా రౌండ్ కు తన ఆధిక్యత కొనసాగిస్తూ దూసుకెళ్తున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం 13వ రౌండ్ పూర్తయింది. 13వ రౌండ్ పూర్తి అయ్యేసరికి 1,50,000 మెజార్టీ బండి సంజయ్ దాటాడు. చూసుకోవచ్చు, బండి సంజయ్ ఆఫీసు ముందు కోలాహలం కనిపిస్తుంది. అభిమానులు ఇక్కడ ముందస్తు సంబరాలు జరుపుకుంటున్నారు. గత ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ ఇప్పటికే దాటి 2 లక్షల మెజార్టీ వస్తుంది అంటున్నారు. ప్రస్తుతం చూసుకోవచ్చు, అభిమానులు ఇక్కడ ముందస్తు సంబరాలు చేసుకుంటారు. వారితో మాట్లాడే ప్రయత్నిస్తాం. అన్న చెప్పండి, 13 రౌండ్లు పూర్తయింది, 1,50,000 మెజార్టీ వచ్చింది. ఎలా ఉండబోతుంది కరీంనగర్? ఈ రోజు మన ముందస్తుగా మేము సంబరాలు చేసుకుంటున్నాం. ఎందుకంటే బండి సంజయ్ నగర్ 1,30,000 మెజార్టీ తోటి గెలవబోతుండు. దేశం కూడా నరేంద్ర మోడీ వైపు చూస్తుంది. కాబట్టి బీజేపీ కార్యకర్తలందరూ ఈ రోజు అందరూ సంబరాలు చేసుకుంటారు. గత 2 ఏళ్ల నుంచి ఎంతో కష్టపడి ఈ రోజు కార్యకర్తలందరూ కష్టపడి ఈ రోజు 4వ డేటు బీజేపీ గెలబోతుంది. కాబట్టి అందరు ముందస్తుగా సంబరాలు చేసుకుంటారు. కాబట్టి మీరు చెప్పండి ఎలా ఉండబోతుంది అన్న. ఇది దేశం మొత్తం ప్రతి ఒక్క కార్యకర్త కూడా కష్టపడి మనకి ఈ విజయాన్ని అందిస్తున్నాడు. ఈ రోజు మన బండి సంజయ్ అన్న గారు 1,80,000 మెజారిటీ పైచిలుకు ఓట్లతో గెలవబోతున్నాడు. దీనికి కారణం బూత్ స్థాయి నుంచి ప్రతి ఒక్క కార్యకర్త మన బీజేపీ తన సొంత పార్టీగా, మన సొంత అన్నగా నరేంద్ర మోడీ గారిని గెలిపించే ధ్యేయంగా ప్రతి ఒక్కరు ప్రయత్నించారు. ఇందుకు కారణంగా ప్రతి ఒక్క కార్యకర్తకు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. సంజయ్ అన్న తరపున జై బీజేపీ, జై నరేంద్ర మోడీ. చెప్పండి అన్న, ఎలా ఉండబోతుంది? 13 రౌండ్లు పూర్తి అయిపోయింది, ఇప్పటికే 1,50,000 మెజార్టీ వచ్చింది, ఇంకా 11 రౌండ్లు ఉన్నాయి. ఎలా ఉండబోతుంది? ఈరోజు ఈ ఎన్నికల పనిని చూస్తూ ఉంటే తప్పకుండా 2 లక్షలకు చేరువైతాం. ఇది ప్రతి కార్యకర్త విజయం. బండి సంజయ్ అన్న గారు చేసిన అభివృద్ధితో ఈ రోజు కరీంనగర్ ప్రజలు ఎవరు ఎన్ని చివాకులు పేలినా తప్పకుండా బీజేపీకి పట్టం కట్టేటువంటి దిశగా వెళ్తా ఉంది. మరోమారు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండాలని చెప్పేసి ఆ తరుణంలో ఇక్కడ కరీంనగర్ లో కూడా బండి సంజయ్ అన్న గారిని, వారి అభివృద్ధిని చూసి ప్రతి కార్యకర్త ఇవాళ చాలా కష్టపడి పార్టీ కోసం పనిచేసినటువంటి ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరోమారు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ప్రధాని పీఠంపై కూర్చోబోతా ఉన్నారు. ప్రతి ఒక్క కార్యకర్తకి, దేశంలో బీజేపీ కోసం కష్టపడ్డటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఆధిక్యత ఇలానే కొనసాగుతుందా, లేకపోతే ఇక్కడ తగ్గే అవకాశం? 100% అండి, ఆధిక్యత ఇలాగే కొనసాగుతా ఉంది. ఇంకా పైచీలకు కూడా గెలుచుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా 2 లక్షల పైచీలకు వస్తుందని చెప్పేసి అందరం అనుకుంటా ఉన్నాం. మొత్తానికి చూసుకుంటే బండి సంజయ్ ఆఫీసు ముందు అభిమానుల కోలాహలం కనిపిస్తుంది. బండి సంజయ్ ఈసారి 2 లక్షల మెజారిటీతో ఘన విజయం సాధించాలని చెప్పుకుంటారు. కరీంనగర్లో మరోసారి శాసన దళపతి బండి సంజయ్ బీజేపీ జెండా ఎగరబోతున్న అభిమానులు కోలాహలం కనిపిస్తుంది. చరణ్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్. జై